15 డేస్ ఆటోకాడ్ ఛాలెంజ్ లో డే 4. ఆటోకాడ్ లో లేయర్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే డ్రాయింగ్ లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని సెపరేట్ గా మేనేజ్ చేయడానికి లేయర్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి వాల్స్, డోర్స్, విండోస్, డైమెన్షన్స్, ఫర్నిచర్ వీటికి సెపరేట్ గా లేయర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేయర్ ప్రాపర్టీస్ ని ఓపెన్ చేయడానికి LA+ ఎంటర్ ప్రెస్ చేయండి. లేదంటే టూల్ బార్ లో డైరెక్ట్ గా కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే న్యూ లేయర్ క్రియేట్ చేయొచ్చు అండ్ లేయర్ నేమ్ చేంజ్ చేయొచ్చు, కలర్ చేంజ్ చేయొచ్చు, లైన్ టైప్ సెట్ చేయొచ్చు, లేయర్ ని ఆఫ్ ఆన్ చేయొచ్చు, లేయర్ ని లాక్ అన్లాక్ చేయొచ్చు అండ్ లేయర్ ని ఫ్రీజ్ కూడా చేయొచ్చు. ఈ లేయర్ ప్రాపర్టీస్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ హౌస్ ప్లాన్ ఉంది. అందులో వాల్స్, డోర్స్, విండోస్, ఫర్నిచర్, డైమెన్షన్స్ ఇలా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్ని ఒకటే లేయర్ లో ఉంటే డ్రాయింగ్ ని మేనేజ్ చేయడం కష్టం. కాబట్టి లేయర్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ప్రతి ఆబ్జెక్ట్ కి సెపరేట్ లేయర్ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్, డోర్, విండో, ఫర్నిచర్, డైమెన్షన్. ఇప్పుడు మనకు డైమెన్షన్స్ మాత్రమే కావాలి అంటే మిగతా లేయర్స్ ని ఆఫ్ చేసి డైమెన్షన్స్ ని మాత్రమే ఈజీగా చూడొచ్చు. అందుకే లార్జ్ డ్రాయింగ్స్ లో ఈ లేయర్ ప్రాపర్టీస్ చాలా యూజ్ఫుల్. టుడేస్ ప్రాక్టీస్ వాల్స్, డోర్స్, డైమెన్షన్స్ సెపరేట్ లేయర్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ కలర్స్ అసైన్ చేయండి. అండ్ డే 4 వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ డే 5 కోసం ఫాలో చేయండి.